నేను స్కూల్ పోలేదు. ఇక్కడ అందరు చదువుకున్నలో ఉన్నారు కదా, అందరు చదువు అంటే నేను ఎలాంటి స్కూల్ పోలేదు. స్కూల్ పోని వ్యక్తులు కూడా చేయగలుగుతారంటే ఇప్పుడు ఈ ప్రపంచం మీద ఇలాంటి బిజినెస్ ఎక్కడ ఎక్కిన దొరకదు మేడం. ₹1 పెట్టుబడి లేదు, మనము చేస్తున్న పనికి ఇబ్బంది లేదు, మనం ఎక్కడి నుండైనా చేయొచ్చు. ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. మనం ఖాళీ ఫ్రీ టైంలో చేయొచ్చు. మనం ఏదైనా కానీ డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టాలి మేడం. పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. లేదు జాబ్ చేయాలన్నా మనం ఒకరి కింద పని చేయాలి. ఎన్నో విధాలుగా వాళ్ళు చెప్పింది చేయాలి. మన సమయం మన చేతిలో ఉండదు, బాస్ చేతిలో ఉంటుంది. మన యొక్క పిల్లలు బర్త్డే ఉన్నా కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. మనం ఎక్కడైనా పెళ్లి మ్యారేజ్కి ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. మనం చేసే జీవితం లేదు. మన దేశానికి ఆర్థిక స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వతంత్రం లేదు. మనకి ఇండిపెండెంట్ డే అని మననే మనం సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి మనం అందరూ ఆర్థిక స్వతంత్రాన్ని పొందడానికి ఒక గొప్ప అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అనే ప్లాట్ఫారం దొరికింది. మనకు తెలిసో తెలియక దొరికింది. చాలామంది ఈ బిజినెస్ నాకు తెలుసా అంటారు కానీ బిజినెస్లో వెస్టేజ్ ఏముంది అనేది ఒకసారి ఎవరికి క్లారిటీ లేదు. ఫస్ట్ వెస్టేజ్ అంటే ఏంటనేది క్లారిటీ తీసుకోండి సార్. ఎందుకంటే మీకు తెలిసిన మీకు అప్లై కానీ మీ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, బంధువు అయినా ఉండొచ్చు, తెలిసిన వ్యక్తి ఏజ్లో చిన్నవాళ్ళు అయినా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళని బిలీవ్ చేయండి సార్. ఫస్ట్ సిస్టాన్ని పట్టుకోండి, సిస్టాన్ని స్టడీ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఆల్రెడీ బయట దేశంలో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారానే అంత కంట్రీ డెవలప్ అయినాయి. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా జనాలు డబ్బులు కట్టి అంటే మూతుగా పిల్లలాగా చూసినాం అనే విధంగా అంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఒక సొల్యూషన్ మేడం. ఈ దేశానికి ఒక సొల్యూషన్. మన దేశంలో ఆర్థిక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఆరోగ్యంగా ప్రాబ్లం ఉంది, ఆర్థికంగా ప్రాబ్లం ఉంది. ఇవన్నిటికీ ఏ గవర్నమెంట్ దీన్ని సాల్వ్ చేయలేదు. ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే సొల్యూషన్ ఉంది. తర్వాత మనం కొనే ప్రొడక్ట్స్ ఎలాంటివి అంటే ట్రెడిషనల్ మార్కెట్లో కల్తీ ఉంది మేడం. దాంట్లో ఏమిటి అమితాబ్ బచ్చన్ చేతిలో అగరబత్తి పెట్టిన అమ్ముడు పోతా అనేది అంటే వాళ్ళు క్వాలిటీ చూడట్లేదు. కంపెనీ సెలబ్రిటీ చేతిలో పెట్టి మనకు ప్రమోట్ చేస్తుండ్రు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్లో ప్రతి ఒక్కరు వాడి మాత్రమే చెప్తారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను కూడా స్టార్టింగ్లో నమ్మలేదు, ప్రొడక్ట్స్ వాడినాము. ఎందుకంటే నేను ఏం ఆలోచన చేసినట్టు నేను ఆటో డ్రైవర్, ₹10 ఎలా సేవ్ చేయాలి, ఒక ₹100కి ఇంకో కస్టమర్ దిగుతూనే ఇంకో ₹100 వస్తామని ఆలోచన చేసి మనం ఎన్నో తరాలు మారిన జీవితాలు మారట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంది బేస్లో కొంటున్నాం. ఆల్రెడీ మన ఇంటి అవసరం కొనక తప్పదు, కొంటున్నాము. ఏం వేరే గచ్చెంతర లేక కొంటున్నాం. కానీ అదే ఏదో ఇక్కడ కొనుక్కుండాలని కొనుక్కుంటాను. నా ఇంటికి నేను కొనుక్కుంటానని ఆలోచన చేసినాను. తర్వాత నా మాట ఎవరు వింటారో వినరో తెలియదు. విన్నోళ్ళు మన వాళ్ళే, వినోళ్ళు మన వాళ్ళు. నా బంధువులు, మా బామార్లు ఎవ్వరు నా మాట వినలేస్తారు. ఎక్కడెక్కడో వచ్చి నేను చెప్పుకుంటా పోతా ఉన్నాను. ఆ సార్ సెక్రటరీ ఆయన, ఆ సార్ 2 సంవత్సరాలకైనా చెప్పినాను, ఇప్పుడు వచ్చిండు. అట్లా నా ఇంటికి నేను కొనుక్కోవడం ద్వారా ఫస్ట్ డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చింది. 4 నెలలు కన్సిస్టెన్స్ ఆఫర్లో ఉండడం వల్ల నాకు 5వ నెలలో 2500 వస్తువులు ఫ్రీ వచ్చినాయి. ఇలాంటి అవకాశం బయట ఎక్కడ లేదు. నాకు ఇప్పుడు మెల్లమెల్లగా టీమ్ ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ ఉన్నాను. ఎల్లో వీక్లో నాకు 22,000 ఇన్కమ్ వచ్చింది. ₹50 వచ్చింది నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు హైయెస్ట్ చెక్ 22,000 వచ్చింది. తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను. టీము మళ్ళీ ఫామ్ చేస్తున్నాను. హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే టీమ్ ఫామ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు గట్టిగా నిలబడండి, పోరాడండి. కొన్ని రోజులు పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. పోరాడాలి, మనిషి అన్నవాడు పోరాడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.